ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుండి 43 వచనాల వరకు ధ్యానించుకుందాం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమునుగా కాని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన అక్కడ, మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో పునరుత్థానుడైన యేసు ప్రభువారు 11 మంది శిష్యులు ఒక గృహంలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యకు వచ్చి నిలిచి తన పునరుత్థానపు ఆ మహిమగల శరీరాన్ని వారికి కనుపర్చే ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఆయన గురించే వారు మాట్లాడుతూ ఆయన లేచాడా లేవలేదా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు వారు కూడి ఉన్నటువంటి లేక కూర్చున్న ఇంటి మధ్యన ప్రభు నిలిచి, మీకు సమాధానమునుగాక అని వారితో పలకడం అనేది మనం చూస్తున్నాం. అయితే వారు ఆ మాట విన్నప్పుడు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచారు. ఇది రెండోసారి శిష్యుల జీవితంలో యేసును చూసి భయపడినటువంటి సంఘటన. గలిలయ సముద్రంలో నావ మీద ప్రయాణం చేసినప్పుడు భయంకర తుఫానుకు చిక్కుకున్న తన శిష్యులకు ఎదురుగా ఆయన సముద్రంపై నడిచి వచ్చినప్పుడు కూడా ఆయనకి భూతము అని భయపడ్డారు. పునరుత్థానుడై లేచి వారున్న గృహములో, ఇది సముద్రం కాదు, ఏదో సమాధులు కాదు, వారు కూడి ఉన్నటువంటి ఆ గృహము మధ్యన ఆయన ప్రత్యక్షమయ్యేసరికి మరలా భయపడిపోయి భూతమని చెప్పి వారు తలంచుకొంచున్నారు. అయితే యేసు ప్రభువారు వారి యొక్క భయానికి, మరి ఎందుకు మీరు కలవరపడుచున్నారు, మీరెందుకు సందేహపడుచున్నారని వారిని ప్రశ్నిస్తున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి గనుక దేవునికి హృదయములో పరిపూర్ణ విశ్వాసము కలిగి జీవిస్తే కలవరం ఉండదు, హృదయములో సందేహం ఉండదు. నా ప్రభు నాతో ఉన్నాడని. అయితే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ప్రయాణం చేసినప్పటికీ శిష్యుల హృదయంలో ఆయన పట్ల ఎక్కడో కలవరము, ఆయనపై ఎక్కడో సందేహము. ఉన్నారా ఇలాంటి క్రైస్తవ విశ్వాసులు? ఈరోజు కూడాను యేసును గురించి వింటున్నాం, యేసు చేసే అద్భుతాలు చూస్తున్నాం. ఆ రోజు శిష్యులైతే ఆయనతో ఉన్నారు, కానీ ఈరోజు మనము ఆయనతో లేకపోయినా ఆయన మనతో ఉన్నాడు. మనం ఎక్కడుంటే అక్కడ మన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం కలవరపడక్కర్లేదు, ఆయన గురించి సందేహపడాల్సిన అవసరము లేదు. పరిపూర్ణ విశ్వాసం ఉంటే ధైర్యంగా ఉంటాం. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే వారు కలత చెందుతున్నారో, సందేహిస్తున్నారో, ప్రభువారు అంటున్నారు, నేనే ఆయననంటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా
మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండదని చెప్పారు. ప్రియ సోదరి సహోదరుడా, చాలామంది దెయ్యాలు భూతము అని జడుస్తూ ఉంటారు కదా. యేసయ్య ఎంత క్లియర్గా చెప్పారు. యేసు ప్రభువారు మహిమగల శరీరము కలిగిన వాడు. ఆయన అంటున్నా, నన్ను ముట్టండి, నన్ను మీరు తాకండి. ఎందుకంటే దెయ్యాలకు మీరు తాకలేరు. దెయ్యాలకు ఎముకలు మాంసము ఉండదు. దెయ్యాలు కేవలం ఒక ఆకారములో కనబడి అవి అంతలోనే మాయమైపోతారు. కానీ మన ప్రభు ఇక్కడ మహిమగల శరీరము దాల్చి ఆయన తన మహిమను కనుపర్చువాడు. అన్ని చోట్ల వ్యాప్తమే ఉంటాడు. ఎక్కడ తన భక్తులు ప్రార్థన చేస్తుంటే వారి మధ్య ఆయన ఉంటానని తెలియచేశాడు. ఆత్మస్వరూపి అయిన ఆ ప్రభు మనం ఎక్కడ భయపడుతున్నా, ఇద్దరు ముగ్గురు కూడుకొని తనకు ప్రార్థిస్తున్నా ఆ స్థలములో ఆయన ఖచ్చితంగా మన కొరకు ఆయన ఉంటాడు, మన ప్రార్థన వింటాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవరైనా భూతము దెయ్యాలు అని భయపడుతున్న వారికి ప్రభువారు ఇచ్చేటటువంటి గొప్ప పాఠము లేక నేర్పించే ఆ పాఠము కావచ్చు, లేక ఆయన మనకిచ్చే అభయము కావచ్చు, ఒక జ్ఞానోదయపు మాటలు ఇక్కడ మనం వింటున్నాం. దెయ్యాలకు ఈ యొక్క ఎముకలు మాంసము ఉండదు, అది కేవలం ఆకారం మాత్రమే. కానీ మన దేవునికి ఎముకలు మాంసము అనగా ఆయన తాకగలడు, ఆయన బలపరచగలడు, ఆయన అద్భుతములు చెయ్యగలడు. యేసు ప్రభువారు భూతము కానీ ఈ లోకరీత్యా దెయ్యములకు సంబంధించిన వ్యక్తి కానీ కాడు. ఆయన మహిమ స్వరూపి అయిన దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భూతము లేక దెయ్యం అని చెప్పి వాటికి సరైన శక్తి లేదు, అదేమి చెయ్యజాలదు. కేవలము అది దాని యొక్క గాలి ప్రభావముతో అనేక మందికి భయపెట్టడమే దాని పని. కానీ మన ప్రభు మనకు ధైర్యం ఇచ్చి బలపరచువాడై ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకొనుచున్నాం. అలాగే ఆయన తన చేతులను, తన యొక్క పాదములను నేను చూపించి నన్ను ముట్టండి అని చెప్పినప్పుడు వారు ఆయన శరీరాన్ని చూచి గొప్ప సంతోషముతో నిండిపోయారు. అయితే చాలాసార్లు ఆశ్చర్యమైపోయినప్పుడు చాలామంది ఎటువంటి పదాలు వాడతారంటే, నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటుంటారు కదా. ఇక్కడ శిష్యులు కూడాను యేసు ప్రభువారి యొక్క పునరుత్థానపు శక్తి, యేసు ప్రభువారి యొక్క మహిమగల శరీరము చూస్తూ నమ్మలేకపోతున్నాము అంటున్నారు, ఆశ్చర్యపడిపోతున్నారు. అయితే ప్రభు అంటారు, దెయ్యాలైతే ఏమి తినదు, దెయ్యాలైతే ఏమి తాగదు, తన ఆకారం చూపిస్తుంది, కానీ నేను సజీవుడైన దేవుడను, నేను మహిమగలవాడను. మీ దగ్గర ఏమైనా ఆహారం ఉంటే నాకు ఇవ్వండి, నేను తిని నేను సజీవుడని మరొకసారి మీ ముందర నేను అది చూపిస్తాను, రుజువు చేస్తానని చెప్పినప్పుడు వారు అక్కడ కాల్చబడిన చేపను తనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కాల్చిన చేప ముక్కను ఆయన చేతికి అందించారు. ఆయన దాన్ని తిని మరి వారి ఎదుట అది భుజించి ఆయన తన సజీవునిగా, తన పునరుత్థానపు శక్తివంతుడుగా కనుపరిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దెయ్యాలను నమ్ముకుంటే అది కొంతకాలము ఏదో ఆకారంతో కనిపించి మనను వెంబడించినట్లు ఉండి మనను పీడించి విడిచిపెడుతుంది. కానీ ప్రభువును నమ్మితే ఆయన మనకు పీడించువాడు కాడు, కానీ మన ప్రభు మనకు సహాయము చేసి మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనతో నిత్యం ఉండువాడు. కనుక ప్రతి ప్రభువును నమ్ముకున్న బిడలకు ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచొని నేను తలుపు తట్టుచున్నాను అనగా మన హృదయమును ఆయన తట్టుచున్నాడు. లేచి ప్రార్థించి
దేవుని వాక్యమును బట్టి మనం జీవించడానికి, దేవుని మాటలు వినడానికి ఆయన కోరుతున్నాడు. ఆయన అంటాడు, మీరు తలుపు తెరిచినడలా నేను మీ యొద్దకు వచ్చి మీరు నాతోను నేను మీతోను కలిసి భుజిస్తామంటాడు. ఇక్కడ దాన్ని రుజువు చేశాడు ఆయన. పునరుత్థానుడైన యేసు ఆయన తన శిష్యుల దగ్గరికి వచ్చి తను చేపను తిని ఆయన సజీవుడని తన శిష్యులు నమ్మునట్లుగా ఆయన అద్భుతమైన తన యొక్క పునరుత్థానపు శక్తిని బయలుపరిచి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్యతో సహవాసము కలిగి, యేసయ్యతో అన్యోన్య సహవాసము కలిగి జీవించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం బట్టి జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మహోన్నత నామానికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? హృదయములు సందేహించొద్దు, ఏ మాత్రం కలవరపడొద్దు, విశ్వాసము హృదయములో ఉంచు. ప్రభు అంటారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. సో ఈరోజు ప్రభుకు చెప్దాం, ప్రభువా నేను నీకు నమ్ముతున్నాను, నేను విశ్వాసం కలిగి జీవిస్తున్నాను, నన్ను దీవించు ప్రభు అని దేవునికి మనం అడుగుదాం. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత కలిగి జీవించడానికి కోరుకుందాం. రండి, తలలోంచుకొని ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన సమయంలో రండి, మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షము అనుగ్రహించి మీ కృపతో బలపరిచి నడిపించండి. వినవాక్య ప్రకారంగా ఎవరికి ఎటువంటి సందేహము లేకుండా మీ పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి మీ పునరుత్థానపు మహిమగల ఔన్నత్యాన్ని మేము పొందుటకును, అనుభవించుటకును, కలిగి జీవించుటకును మీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగా.